పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. దీంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర 101 రూపాయలకు దాటింది. పెట్రోల్ రేటు పెరుగుతుంటే ధరల పెరుగుదల కూడా ఉంటుందని, అది సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వాలు ఇంధన ధరలు పెంపు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. పెట్రోల్ రేట్లు కనుక చూస్తే కనుక రోజు రోజుకి హైక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు విశాఖపట్నంలో దాదాపుగా సెంచరీ దాటేసింది. అంటే 101 లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం ఉంది. ఈ రోజు కూడా 90 పైసల వరకు పెట్రోల్ మీద ధర పెరగడంతో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా అమల్లోకి వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ప్రజలందరూ కొంత ఆందోళన పడుతూ ఉన్నారు. సామాన్య ప్రజల మీద ఈ ప్రభావం చాలా ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పెట్రోల్ బంక్స్లో వెళ్ళి ఒక వెహికల్ పెట్టి పెట్రోల్ కొట్టించుకొని వచ్చి మనం ఏదైనా పనులు చేసుకోవాలన్నా, లేకపోతే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలన్నా, లేకపోతే ప్రతి పని పెట్రోల్తోనే ముడిపడి ఉంటుంది. పెట్రోల్ ధరలు అనేవి, డీజిల్ ధరలు అనేవి రోజు రోజుకి కూడా హైక్ అవుతున్న పరిస్థితుల్లో అసలు వెహికల్స్ నడపాలంటేనే భయపడుతున్నారు. దీంతో ప్రజలందరూ కూడా కొంతవరకు కూడా అసలు ఇది ఇక్కడతో ఆగుతుందా, మరికొంత ధరలు పెరిగే అవకాశం ఉంటుందా, ధరల స్థిరీకరణ చేయడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమైపోతున్నాయి, చమురు సంస్థలు నిర్ణయించిన రేట్ల మేరకే పెట్రోల్ రేట్ అనేది ముందుకు వెళ్తూ ఉంది. రోజు రోజుకి చూస్తుంటే కనుక ఆ ధర అంటే ఒక్కసారిగా పెంచితే ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు, వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రోజువారీ లెక్కన ధరలు పెంచుతున్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. అయితే ఈ రోజు కూడా దాదాపుగా 90 పైసలు రేట్ పెరిగింది. దీంతో 101 రూపీస్ వరకు విశాఖపట్నంలో పెట్రోల్ రేట్ అనేది, లీటర్ పెట్రోల్ రేట్ అనేది పెరిగింది. దీంతో ఒక్కసారిగా అంటే పెట్రోల్ ధరలు పెరిగితే కనుక మిగతా అన్నీ కూడా పెరిగిపోతాయి. ముఖ్యంగా రోజువారీ పనులు చేసుకునేవారు కానీ, లేకపోతే ఇతర ఏవైనా మన ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన అంశాలు కానీ అన్నీ కూడా ధరలు పెరుగుతాయి. ఈ ధరల పెరుగుదల అనేది పెట్రోల్ రేట్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సామాన్యులకైతే మాత్రం చాలా సమస్యగా ఉంటుంది. దీంతో అసలు మామూలుగా ఎవరైనా కూడా బయటకు వచ్చి బళ్ళు మీద తిరగాలంటేనే భయపడుతూ ఉన్నారు. అసలు పెట్రోల్ రేట్స్ ఎలా ఉన్నాయి, పెట్రోల్ రేట్ ఎంత ఉంది, డీజిల్ రేట్ ఎంత ఉంది, మీరు కొట్టించారు? పెట్రోల్ ఏం తెలియదు కానీ డీజిల్ అయితే 102 రూపాయలు అంత ఉందండి. పెట్రోల్ అంత ఉందా అంటే ఇప్పుడు ఈ ధరలు రోజు రోజుకి ఇలా పెరుగుతూ ఉంటే, అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆటో వేస్తున్నారు, ఇలా రేట్లు పెరిగితే మీకు కూడా అది గిట్టుబాటు అవుతుంది. సో బళ్ళు నడపలేకపోతున్నాం. అసలు ఇంధన పొదుపు చేయమని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రేట్లు పెరగడం, ఒకవైపు ప్రజలైతే బయటకు అంటే వెహికల్స్, ఓన్ వెహికల్స్ ఇవన్నీ కూడా వాడుతున్నారు. సో ఓవరాల్గా ఈ పెట్రోల్ ధరలు పెరిగితే ఎలా ఉంటుంది, ఏంటి ప్రాబ్లం? చాలా ఇబ్బంది పడతాం మేడం. దీనివల్ల ఏంటంటే మాకు ఇప్పటికే ఈ ఫ్రీ బస్సులు రావడం వల్ల మేము చాలా నష్టపోయాం. ఈ తర్వాత డీజిల్ రేటు పెరగడం వల్ల కూడా మేము చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతాం. మాకు సర్వీసులు లేవు, చాలా అన్ని విధాలుగా మాకు ఇబ్బందే దీనివల్ల. ఇక్కడ పెట్రోల్ ధర పెరిగితే గనక అన్ని విధాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని సామాన్యులు సైతం చెప్తున్నారు. ఎందుకనంటే రేట్లు అనేవి, పెట్రోల్ ధరలు అనేవి ఏకంగా ప్రభుత్వాలు నిర్ణయించే పరిస్థితి నుంచి చమురు సంస్థలు నిర్ణయించే పరిస్థితికి వెళ్ళిపోయింది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. మిడిల్ ఈస్ట్ వార్ తర్వాత ఈ ఇబ్బందులు అనేవి మరికొంత పెరుగుతూ ఉన్నాయి. దీంతో ప్రజలు దీని మీద ప్రత్యక్షంగా వాళ్ళ మీద ప్రభావం లేకపోయినప్పటికీ పరోక్షంగా మాత్రం ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే అది సామాన్యుల బడ్జెట్ మీద ప్రభావం అనేది చూపించే తీరుతుంది. దీంతో వాళ్ళంతా కూడా భయపడుతున్నారు. భవిష్యత్తులో ఇంకా ఎలా ఉంటుంది, ఇంకా రేట్లు పెరిగితే ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది, దీని మీద ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయనేది కొంత ఆందోళన అయితే మాత్రం వ్యక్తమవుతుంది. ఏది ఏమైనా నిత్యావసర సరుకుల్లో ఇది కూడా ఒకటి కాబట్టి తప్పని పరిస్థితి అయిపోయింది అన్నది ఒక నిట్టూరు అయితే మాత్రం విడుస్తున్న సందర్భం అయితే మాత్రం మనం చూస్తున్నాం. ఇది అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖ.